హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు అకస్మాత్తుగా తిరిగి వస్తే నువ్వు అకస్మాత్తుగా ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ సడన్లీ కమ్ బ్యాక్? వై డిడ్ యూ సడన్లీ కమ్ బ్యాక్? అప్పుడప్పుడు ఆలోచించకుండా మనకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటాం కదా. నేను ఆలోచించకుండా దీన్ని కొన్నాను. ఐ బాట్ దిస్ వితౌట్ థింకింగ్. I bought this without thinking. ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నామని తెలిసిన తర్వాత నేను ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెబుతాం కదా. I misunderstood her. I misunderstood her. ఎవరైనా ఏదైనా వస్తువు మనకు ఇస్తున్నప్పుడు అది ఎందుకు ఇస్తున్నారో తెలియకపోతే నువ్వు దీన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం కదా. Why are you giving this to me? Why are you giving this to me? గతంలో మన ప్రవర్తనతో ఎవరినైనా ఇబ్బంది పెడితే నా ప్రవర్తనకు నేను ఇప్పటికీ చింతిస్తున్నాను అని చెబుతాం కదా. I still regret my behavior. I still regret my behavior. కొందరికి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియదు కదా. అతనికి ఏమి కావాలో అతనికి తెలియదు. హీ డజంట్ నో వాట్ హీ వాంట్స్. హీ డజంట్ నో వాట్ హీ వాంట్స్. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోతే వాళ్ళకి దూరంగా ఉండు అని చెబుతాం కదా. స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే అతనిని అడగడానికి సంకోచించవద్దు అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. ఎవరికైనా నిజం చెప్పినా వాళ్ళు అది అబద్ధమని పొరపాటు పడితే ఆమె అది అబద్ధమని అనుకుంది అని చెబుతాం కదా. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం లేకపోతే మనం వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని అడుగుతాం కదా. వై షుడ్ వీ హెల్ప్ దెమ్? వై షుడ్ వీ హెల్ప్ దెమ్? ఎవరికైనా మన మీద కోపం ఉంటే కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నీకు ఇంకా నా మీద కోపం ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఎవరికైనా అవసరమైన విషయం చెప్పకపోతే నువ్వు ఆమెకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? ఎవరైనా గతంలోని సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే గత సమస్యలను మళ్ళీ తవ్వకండి అని చెబుతాం కదా. Don't dig up the past issues again. Don't dig up the past issues again. ఎవరైనా ఎక్కడున్నారో మనకు తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను ఎక్కడ ఉన్నాడో నాకు ఇంకా తెలియదు. I still don't know where he is. I still don't know where he is. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన గురించి బాధపడుతూ ఉంటే మా గురించి చింతించకండి అని చెబుతాం కదా. డోంట్ వర్రీ అబౌట్ అస్. డోంట్ వర్రీ అబౌట్ అస్. ఎవరైనా ఏదైనా దూర ప్రాంతానికి వెళుతున్నామని చెప్పినప్పుడు మీరు రైలులో వెళ్తారా అని అడుగుతాం కదా. విల్ యూ గో బై ట్రైన్? విల్ యూ గో బై ట్రైన్? ఎండవేడికి పూలన్నీ వాడిపోతే
పూలన్నీ వాడిపోయాయి అని చెబుతాం కదా. ఆల్ ద ఫ్లవర్స్ విథర్డ్. ఆల్ ద ఫ్లవర్స్ విథర్డ్. అలాగే నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అని ఇలా చెప్పాలి. I came here 3 years ago. I came here 3 years ago. ఎవరికైనా ఏమి చెప్పాలో తెలియకపోతే మనం ఆమెకు ఏమి చెప్పాలి అని అడుగుతాం కదా. What do we tell her? What do we tell her? ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటే ఈ సమయంలో అతను ఎక్కడికి వెళుతున్నాడు అని అడుగుతాం కదా. Where is he going at this time? Where is he going at this time? ఏ పనైనా ఎవరు చేశారో నిర్ధారణ చేసుకోవడానికి ఇది చేసింది ఆమెనా అని అడుగుతాం కదా. Is she the one who did this? Is she the one who did this? మూర్ఖులతో వాదించటం వలన ఉపయోగం ఉండదు కదా. మూర్ఖుడితో వాదించకు. Don't argue with an idiot. Don't argue with an idiot. ఎవరైనా అనారోగ్య కారణాల వలన ఏదైనా కార్యక్రమానికి హాజరు కాలేకపోతే అనారోగ్య కారణంగా ఆయన హాజరు కాలేదు అని చెబుతాం కదా. His absence was due to illness. His absence was due to illness. ఈ రోజుల్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది కదా. అతనికి అతని భార్యకు ఇద్దరికీ కార్లు ఉన్నాయి. Both he and his wife have cars. Both he and his wife have cars. మామిడి పండ్లు జాగ్రత్తగా ఉంచకపోతే కుళ్ళిపోతాయి కదా. మామిడి పండ్లలో సగం కుళ్ళిపోయాయి. Half of the mangoes are rotten. Half of the mangoes are rotten. అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోతే ఆ విషయం చెబుతాం కదా. 10 ఇళ్ళు కాలిపోయాయి. 10 houses were burned down. 10 houses were burned down. ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అతనికి ఒక వాచ్ బహుమతిగా ఇచ్చింది. She gifted him a watch. She gifted him a watch. అలాగే నువ్వు అతనికి సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పావా అని ఇలా అడగాలి. Did you tell him about the surprise party? Did you tell him about the surprise party? ఎవరైనా అసహ్యంగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన అంటే నాకు అసహ్యం అని చెబుతాం కదా. I hate this behavior. I hate this behavior. ఎవరైనా వస్తారని నమ్మకం ఉంటే అతను వస్తాడని నేను ఆశిస్తున్నాను అంటాం కదా. I expect him to come. I expect him to come. ఏదైనా పని ఊహించిన దానికంటే సులభంగా ఉంటే ఇది మీరు అనుకున్న దానికంటే సులభం అంటాం కదా. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఎవరైనా ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎప్పుడూ క్షమాపణ చెప్పవు అంటాం కదా. యు నెవర్ సే సారీ. యు నెవర్ సే సారీ. ఎవరైనా ఎప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తూ ఉంటే నువ్వు ఎల్లప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తావు అంటాం కదా. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి అవసరం లేనప్పుడు మాట్లాడకపోతే నీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు నాతో మాట్లాడతావు అంటాం కదా. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. కూరగాయలు కోసేటప్పుడు కత్తి పొదునుగా లేకపోతే కత్తి పొదునుగా లేదు అని చెబుతాం కదా. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్.
బాగా దగ్గు వస్తున్నప్పుడు నాకు దగ్గు మందు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. అలాగే నేను గత ఆదివారం బయటకు వెళ్ళలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే చిన్న వయసులోనే చనిపోవడం ఆమె తలరాత అంటాం కదా. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికా వెళుతున్నారని తెలిస్తే ఎప్పుడు వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అమెరికా ఎప్పుడు వెళుతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? ఎవరైనా వాస్తవాన్ని మనకు తెలియనీయకుండా దాస్తే అతను నా నుండి వాస్తవాన్ని దాచాడు అని చెబుతాం కదా. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. ఎవరైనా ఏ విషయంలోనైనా బలవంత పెడితే వాళ్ళు నన్ను బలవంత పెట్టారు అంటాం కదా. దే ఫోర్స్డ్ మీ. దే ఫోర్స్డ్ మీ. మనం నమ్మిన వాళ్ళు మనకు అబద్ధం చెప్పారని తెలిస్తే ఆమె నాకు ఎందుకు అబద్ధం చెప్పింది అని అడుగుతాం కదా. వై డిడ్ షీ లై టు మీ? వై డిడ్ షీ లై టు మీ? మనతో కలిసి రావడానికి ఎవరైనా సంకోచిస్తూ ఉంటే నాతో రావడానికి సంకోచించకండి అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. కారణం చెప్పకుండా ఎవరైనా మనల్ని ఎక్కడికైనా తీసుకువస్తే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్? వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్? ఎవరూ ఊహించని సంఘటన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు అంటాం కదా. హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్? హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్? కొందరు ఎదుటి వాళ్ళు సాధించిన దాన్ని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. నా విజయం చూసి అతను అసూయపడ్డాడు. హీ ఎన్వీడ్ మై సక్సెస్. హీ ఎన్వీడ్ మై సక్సెస్. అలాగే వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకున్నారు అని ఇలా చెప్పాలి. దే హేటెడ్ ఈచ్ అదర్. దే హేటెడ్ ఈచ్ అదర్. ఏ విషయంలోనైనా మన నిర్ణయం మనం తీసుకున్న తర్వాత నేను నా నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఏ విషయమైనా సమంజసం కాదనిపిస్తే అది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చారని తెలిస్తే అతను బస్సులో వచ్చాడా లేక రైలులో వచ్చాడా అని అడుగుతాం కదా. డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్? డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్? ఏదైనా పరీక్ష రాసిన తరువాత ఫలితం గురించి ఆతృతగా ఎదురు చూస్తాం కదా. అతను ఫలితం గురించి ఆతృతగా ఉన్నాడు. హీ ఈజ్ యాంగ్జియస్ అబౌట్ ద రిజల్ట్. హీ ఈజ్ యాంగ్జియస్ అబౌట్ ద రిజల్ట్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి ఊరికే కోపగించుకుంటూ ఉంటే నీకు చాలా తేలికగా కోపం వస్తుంది అంటాం కదా. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. అలాగే నేను అతన్ని కలవకపోవడమే మంచిది అని ఇలా చెప్పాలి. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. అందరికీ సహాయపడుతూ మంచిగా ఉండే వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు కదా. అందరూ అతని గురించి మంచిగా మాట్లాడుతారు.
Everyone speaks well of him. Everyone speaks well of him. ఎవరైనా ప్రమాదం జరిగిందని చెబితే ప్రమాదం ఎప్పుడు జరిగింది అని అడుగుతాం కదా. When did the accident happen? When did the accident happen? అలాగే నేను ప్రతి సాయంత్రం జిమ్లో వ్యాయామం చేస్తాను అని ఇలా చెప్పాలి. I work out at the gym every evening. I work out at the gym every evening. ఎవరైనా పెళ్లికి వచ్చే అవకాశం తక్కువని తెలిసినప్పుడు ఆమె పెళ్లికి హాజరు కాలేకపోవచ్చు అని చెబుతాం కదా. She might not be able to attend the wedding. She might not be able to attend the wedding. ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు అతను ఎంత దురదృష్టవంతుడు అంటాం కదా. How unfortunate he was. How unfortunate he was. చాలా అరుదుగా రైలు పట్టాలు తప్పిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. రైలు పట్టాలు తప్పింది. The train ran off the tracks. The train ran off the tracks. ఎవరైనా ఏమి చేశారో తెలుసో లేదో కనుక్కోవడానికి అతను ఏం చేశాడో మీకు తెలుసా అని అడుగుతాం కదా. Do you know what he has done? Do you know what he has done? అలాగే నేను నిన్న మీ నాన్నగారిని కలిశాను అని ఇలా చెప్పాలి. I met your father yesterday. I met your father yesterday. పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటావు అంటాం కదా. You are always complaining. You are always complaining. ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు చూశారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ప్రమాదాన్ని చూశాడు. He witnessed the accident. He witnessed the accident. మంచి గడప దాటేసరికి చెడు ఊరిని చుట్టి వస్తుందని అంటారు కదా. చెడు వార్తలు త్వరగా ప్రయాణిస్తాయి. Bad news travels quickly. Bad news travels quickly. కొందరు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి వాదిస్తూ ఉంటారు కదా. నువ్వు ఎల్లప్పుడూ వాదిస్తావు. You always argue. You always argue. అలాగే కనీసం మనం అతనిని అడిగి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. At least we should have asked him. At least we should have asked him. చిన్న పిల్లల్ని ఎలక్ట్రిక్ స్విచ్లు ముట్టుకోవద్దని చెబుతాం కదా. స్విచ్ని ముట్టుకోవద్దు. Don't touch the switch. Don't touch the switch. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటే వాదించవద్దని చెబుతాం కదా. మీ తల్లిదండ్రులతో వాదించకండి. Don't argue with your parents. Don't argue with your parents. పూలకుండి కింద పడితే పగిలిపోతుంది కదా. పూలకుండి ముక్కలుగా పగిలిపోయింది. The flower vase was broken into pieces. The flower vase was broken into pieces. అలాగే అతను ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. I have no idea how he escaped. I have no idea how he escaped. ఎవరికైనా కోపం వచ్చేటట్లుగా మనం ప్రవర్తిస్తే నేను అతనికి కోపం తెప్పించాను అని చెబుతాం కదా. I have made him angry. I have made him angry. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో తప్పనిసరిగా చెల్లించాలి కదా. మనం తప్పకుండా పన్ను చెల్లించాలి. We must pay the tax. We must pay the tax.
ఎవరికైనా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని అడుగుతాం కదా. హౌ షుడ్ ఐ రిప్లై టు దెమ్? హౌ షుడ్ ఐ రిప్లై టు దెమ్? మన దగ్గరున్న వస్తువు ఏదైనా ఎవరికైనా కావాలేమో తెలుసుకోవడానికి ఇది ఎవరికైనా కావాలా అని అడుగుతాం కదా. డస్ ఎనీవన్ వాంట్ దిస్? డస్ ఎనీవన్ వాంట్ దిస్? అలాగే అతన్ని నేరుగా అడగండి అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఎప్పుడైనా బద్ధకంగా ఉండి ఏ పని చేయాలనిపించకపోతే నాకు ఈరోజు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అంటాం కదా. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ లేజీ టుడే. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ లేజీ టుడే. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అంటాం కదా. యూ హ్యావ్ మేడ్ ద రైట్ డెసిషన్. యూ హ్యావ్ మేడ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా ఏమీ ఎరగనట్లుగా అమాయకంగా నటిస్తూ ఉంటే అమాయకంగా నటించకు అంటాం కదా. డోంట్ ప్లే ఇన్నోసెంట్. డోంట్ ప్లే ఇన్నోసెంట్. నిజం చెప్పినా నమ్మకపోతే నమ్మండి నమ్మకపోండి అది నిజం అంటాం కదా. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ట్రూ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ట్రూ. ఏదైనా పుకారు నిజమని తెలిసినప్పుడు ఆ పుకారు నిజమని తేలింది అంటాం కదా. ద రూమర్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. ద రూమర్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. కొన్ని సందర్భాలలో ఎవరికైనా ఏమి చెప్పాలో తెలియదు కదా. నాకు అతనికి ఏమి చెప్పాలో తోచలేదు. ఐ డిడెంట్ నో వాట్ టు సే టు హిమ్. ఐ డిడెంట్ నో వాట్ టు సే టు హిమ్. ఎవరి మీదనైనా నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు అతన్ని నమ్ముతారా అని అడుగుతాం కదా. డూ యూ ట్రస్ట్ హిమ్? డూ యూ ట్రస్ట్ హిమ్? సరస్సులు కొన్ని చోట్ల ఎక్కువ లోతుగా ఉంటాయి కదా. సరస్సు ఎక్కడ లోతుగా ఉంది? ద లేక్ ఈజ్ డీప్ హియర్. ద లేక్ ఈజ్ డీప్ హియర్. ఎవరైనా కావలసిన దాన్ని సిద్ధం చేసినప్పుడు మీరు దీన్ని ఎప్పుడు సిద్ధం చేశారు అని అడుగుతాం కదా. వెన్ డిడ్ యూ ప్రిపేర్ దిస్? వెన్ డిడ్ యూ ప్రిపేర్ దిస్? చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తే అతనికి చెప్పినట్లుగానే చేశాడు అంటాం కదా. హీ డిడ్ ఇట్ యాజ్ హీ హ్యాడ్ బీన్ టోల్డ్. హీ డిడ్ ఇట్ యాజ్ హీ హ్యాడ్ బీన్ టోల్డ్. ఎవరినైనా ఎక్కువసేపు వేచి ఉండేటట్లుగా చేస్తే ఆమె ఎంతసేపు వేచి ఉండాలి అని అడుగుతాం కదా. హౌ లాంగ్ డస్ షీ హ్యావ్ టు వెయిట్? హౌ లాంగ్ డస్ షీ హ్యావ్ టు వెయిట్? మనం తప్పు చేశామని తెలుసుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను తప్పు చేశానని నాకు తెలుసు. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ నో ఐ మేడ్ ఏ మిస్టేక్. కొందరు ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను అహంకారంతో ఉంటాడు. హీ టెన్స్ టు బి ఎరోగెంట్. హీ టెన్స్ టు బి ఎరోగెంట్. అలాగే అతని అభిప్రాయాలు విలువలేనివి అని ఇలా చెప్పాలి. హిజ్ ఒపీనియన్స్ ఆర్ వర్త్లెస్. హిజ్ ఒపీనియన్స్ ఆర్ వర్త్లెస్. ఏదైనా మనకి ఇష్టం లేనిది జరగాలని కోరుకోం కదా. ఇది జరగాలని నేను కోరుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. ఐ డిడెంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. పిల్లలు ఎక్కడికైనా ఒంటరిగా వెళతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. ఆమె తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. హర్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్.
హర్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఎవరికైనా వేరే వాళ్ళకంటే అందంగా ఉన్నారని చెబితే సంతోషిస్తారు కదా. నువ్వు ఆమె కంటే అందంగా ఉన్నావు. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. మనకు నచ్చని విషయాన్ని వ్యతిరేకిస్తాం కదా. నేను దానికి వ్యతిరేకం. ఐ యామ్ అగైన్స్ట్ ఇట్. ఐ యామ్ అగైన్స్ట్ ఇట్. ఏ విషయం గురించైనా ప్రశ్నించినప్పుడు ఎవరూ సమాధానం చెప్పకపోతే నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు అంటాం కదా. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఎవరైనా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాం కదా. వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? ఎవరైనా మన మాట వినకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా మాట వినడు. హీ విల్ నాట్ లిజన్ టు మీ. హీ విల్ నాట్ లిజన్ టు మీ. అలాగే నువ్వు నన్ను ప్రతిదానికి అపరాధ భావనకు గురి చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు మేక్ మీ ఫీల్ గిల్టీ ఫర్ ఎవ్రీథింగ్. యు మేక్ మీ ఫీల్ గిల్టీ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నాటకం ఆడుతుంటే నీ నాటకం ఇక చాలు అంటాం కదా. ఎనఫ్ ఆఫ్ యువర్ డ్రామా. ఎనఫ్ ఆఫ్ యువర్ డ్రామా. అలాగే నా ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు అయ్యాయి అని ఇలా చెప్పాలి. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్. ఎవరైనా తప్పు చేసి ఉంటారని నమ్మినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తప్పు చేసి ఉంటారు అంటాం కదా. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు వేచి ఉండాలని చెబితే వేచి ఉండటానికి నాకు అభ్యంతరం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్. ఎవరైనా ఏ కారణం లేకుండా అనుమానిస్తే నన్ను అనుమానించకు అని చెబుతాం కదా. డోంట్ సస్పెక్ట్ మీ. డోంట్ సస్పెక్ట్ మీ. ఏదైనా రహస్యంగా ఉన్న విషయం గురించి తెలుసో లేదో కనుక్కోవడానికి ఆ రహస్యం గురించి మీకు తెలుసా అని అడుగుతాం కదా. డూ యు నో అబౌట్ దట్ సీక్రెట్? డూ యు నో అబౌట్ దట్ సీక్రెట్? అలాగే ఇది మీకు సహాయపడుతుందని నేను అనుకున్నాను అని ఇలా చెప్పాలి. I thought this might help you. I thought this might help you. ఏ విషయంలోనైనా నమ్మకం లేకపోతే చెబుతాం కదా. నాకు నమ్మకం లేదు. I have no confidence. I have no confidence. ఎక్కడైనా ఉండడం ఇష్టం లేకపోతే అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాం కదా. మనం ఇక్కడ నుండి ఎలా తప్పించుకోగలం? హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ హియర్? హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ హియర్? ఎవరైనా దేని గురించైనా వివరించినప్పుడు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే దీని గురించి మీకు ఇంకా ఏమి తెలుసు అని అడుగుతాం కదా. వాట్ ఎల్స్ డూ యు నో అబౌట్ దిస్? వాట్ ఎల్స్ డూ యు నో అబౌట్ దిస్? అలాగే మీరు ఇక్కడ ఎవరినైనా కలుస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ మీటింగ్ సమ్వన్ హియర్? ఆర్ యూ మీటింగ్ సమ్వన్ హియర్? ఎవరైనా మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తాం కదా. మీరు మీ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కీప్ యువర్ ప్రామిస్. ఐ వాంట్ యూ టు కీప్ యువర్ ప్రామిస్.
విమాన ప్రమాదం జరిగినట్లుగా వార్త వింటే ఆ విషయం చెబుతాం కదా. విమాన ప్రమాదం 200 మంది ప్రాణాలు బలిగొంది. ద ప్లేన్ క్రాష్ టుక్ 200 lives. ద ప్లేన్ క్రాష్ టుక్ 200 lives. కొందరు ప్రతి విషయంలోనూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. She always tries something new. She always tries something new. అలాగే నేను ఉదయం నుండి మొక్కలు నాటుతున్నాను అని ఇలా చెప్పాలి. I have been planting the plants since morning. I have been planting the plants since morning. ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే అతను నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటాం కదా. He left without answering me. He left without answering me. ఎవరైనా మనల్ని గమనించకపోతే నువ్వు నన్ను అస్సలు గమనించలేదు అంటాం కదా. You didn't notice me at all. You didn't notice me at all. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుంటుంటే నువ్వు ఈ విషయంలో తలదూర్చకు అని చెబుతాం కదా. You keep your nose out of this. You keep your nose out of this. మన వలన ఏదైనా పొరపాటు జరిగినట్లుగా అనిపిస్తే నేను తప్పు అయితే దయచేసి నన్ను సరిదిద్దండి అని అడుగుతాం కదా. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. కొందరు ఎంతసేపు అయినా అలా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళు గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు. దే వెంట్ ఆన్ టాకింగ్ ఫర్ అవర్స్. దే వెంట్ ఆన్ టాకింగ్ ఫర్ అవర్స్. అలాగే ఇక నుంచి మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని ఇలా చెప్పాలి. I will do as you say from now on. I will do as you say from now on. దేని గురించైనా గుర్తు చేయవలసి ఉంటే దాని గురించి అతనికి గుర్తు చేయి అని చెబుతాం కదా. Remind him about that. Remind him about that. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు నేను అన్నీ చూసుకుంటాను అని చెబుతాం కదా. I will take care of everything. I will take care of everything. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చిస్తూ ఉంటే వాళ్ళు సమస్య గురించి చర్చిస్తున్నారు అని చెబుతాం కదా. They are discussing the problem. They are discussing the problem. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఎవరి మాట వినవద్దు అని చెబుతాం కదా. డోంట్ లిజన్ టు ఎనీవన్. డోంట్ లిజన్ టు ఎనీవన్. కొందరు కట్న కానుకల కోసమే పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా. అతను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ ఫర్ మనీ. హీ మ్యారీడ్ ఫర్ మనీ. ఏదైనా పుకారు విన్నప్పుడు అది నిజమో కాదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆ పుకారు నిజమేనా? కెన్ ద రూమర్ బీ ట్రూ? కెన్ ద రూమర్ బీ ట్రూ? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది గుర్తుందో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏం చెప్పిందో గుర్తుందా అని అడుగుతాం కదా. డూ యూ రిమెంబర్ వాట్ షీ సెడ్? డూ యూ రిమెంబర్ వాట్ షీ సెడ్? ఏదైనా వార్త విని ఆశ్చర్యపోతే ఆ వార్త విని మేము ఆశ్చర్యపోయాము అని చెబుతాం కదా. We were surprised at the news. We were surprised at the news. కంటికి దెబ్బ తగిలితే వస్తుంది కదా. నా కన్ను వాచింది. My eye has swollen up. My eye has swollen up.
నిశ్శబ్దంగా ఉండమని చెప్పినా మాట్లాడుతూ ఉంటే నేను నిన్ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను అంటాం కదా. ఐ టోల్డ్ యూ టు బీ క్వయట్. ఐ టోల్డ్ యూ టు బీ క్వయట్. ఎవరికైనా నిజమంతా తెలిస్తే ఆమెకు నిజమంతా తెలుసు అంటాం కదా. షీ న్యూ ద ట్రూత్ ఆల్ అలాంగ్. షీ న్యూ ద ట్రూత్ ఆల్ అలాంగ్. మన స్నేహితుల్ని అప్పుడప్పుడు తప్పనిసరిగా కలుస్తాం కదా. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి అతన్ని కలుస్తాను. ఐ మీట్ హిమ్ వన్స్ ఎవ్రీ 6 months. ఐ మీట్ హిమ్ వన్స్ ఎవ్రీ 6 months. బస్సులో ప్రయాణించాలనుకున్నప్పుడు సమయానికి వెళ్ళకపోతే బస్సు తప్పిపోతుంది కదా. త్వరగా వెళ్ళు, లేదంటే బస్ మిస్ అవుతుంది. హరీ అప్ ఆర్ యూ విల్ మిస్ ద బస్. హరీ అప్ ఆర్ యూ విల్ మిస్ ద బస్. అలాగే అతను వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు అని ఇలా చెప్పాలి. హీ కాంట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. హీ కాంట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా కురవకపోతే ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడడం లేదు అంటాం కదా. ఇట్ ఈజంట్ రైనింగ్ మచ్ దిస్ ఇయర్. ఇట్ ఈజంట్ రైనింగ్ మచ్ దిస్ ఇయర్. పుస్తకాలు ఎక్కువగా చదవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది కదా. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవండి. రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. ఎవరైనా సమయానికి రాకపోతే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఉదయం ఎందుకు ఆలస్యంగా వచ్చావు? వై వర్ యూ లేట్ దిస్ మార్నింగ్? వై వర్ యూ లేట్ దిస్ మార్నింగ్? ఎవరైనా వస్తారని ఎదురు చూసినప్పుడు రాకపోతే ఎవరైనా వస్తారని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ సమ్వన్ వుడ్ కమ్. ఐ థాట్ సమ్వన్ వుడ్ కమ్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటే ఈరోజు ట్రాఫిక్ భయంకరంగా ఉంది అంటాం కదా. ద ట్రాఫిక్ ఈజ్ టెరిబుల్ టుడే. ద ట్రాఫిక్ ఈజ్ టెరిబుల్ టుడే. నిద్రపోయేటప్పుడు ఫోన్ దగ్గరగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. పడుకునే ముందు నీ ఫోన్ను దూరంగా ఉంచు. కీప్ యువర్ ఫోన్ అవే బిఫోర్ స్లీపింగ్. కీప్ యువర్ ఫోన్ అవే బిఫోర్ స్లీపింగ్. సరైన సమయం చూసి నిర్ణయాలు తీసుకోవాలి కదా. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇట్స్ హై టైమ్ టు మేక్ డెసిషన్స్. ఇట్స్ హై టైమ్ టు మేక్ డెసిషన్స్. ఏ విషయంలోనైనా అనుమానం కలిగితే చెబుతాం కదా. ఏదో అనుమానంగా ఉంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. సంథింగ్ ఈజ్ ఫిషీ. పుకార్లను గుడ్డిగా నమ్మకూడదు కదా. పుకార్లను నమ్మవద్దు. డోంట్ ట్రస్ట్ హియర్సే. డోంట్ ట్రస్ట్ హియర్సే. అలాగే మీకు అలా చేయమని చెప్పారా అని ఇలా అడగాలి. వర్ యూ టోల్డ్ టు డూ సో? వర్ యూ టోల్డ్ టు డూ సో? ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు కదా. మేమందరం ఒకేసారి లేచి నిలబడ్డాము. We all stood up at once. We all stood up at once. ఎవరైనా వస్తానన్న సమయానికి రాకపోతే ఒకసారి అతనికి ఫోన్ చేసి చూద్దాం అంటాం కదా. లెట్స్ ట్రై కాలింగ్ హిమ్ వన్స్. లెట్స్ ట్రై కాలింగ్ హిమ్ వన్స్. పిల్లలకి కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. మేము ఈరోజు కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాము. We took admission in a new school today. We took admission in a new school today.
ఎవరైనా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటే మీ నిర్ణయం చాలా ముఖ్యమైనది అని చెబుతాం కదా. యువర్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు కూలిపోయింది అని ఇలా చెప్పాలి. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. పుస్తకాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తక ప్రదర్శనకు వెళతారు కదా. నేను గత ఆదివారం ఒక పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను. ఐ వెంట్ టు ఏ బుక్ ఎగ్జిబిషన్ లాస్ట్ సండే. ఐ వెంట్ టు ఏ బుక్ ఎగ్జిబిషన్ లాస్ట్ సండే. మొబైల్ ఫోన్ ఛార్జర్ పనిచేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఈ ఛార్జర్ పనిచేయడం లేదు. దిస్ ఛార్జర్ ఈజ్ నాట్ వర్కింగ్. దిస్ ఛార్జర్ ఈజ్ నాట్ వర్కింగ్. కొన్ని విషయాలలో కొందరికి చాలా అనుభవం ఉంటుంది కదా. అతను చాలా అనుభవజ్ఞుడు. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. చాలామంది నక్షత్రాలను చూడడానికి ఇష్టపడతారు కదా. నాకు నక్షత్రాలను చూడడం చాలా ఇష్టం. ఐ లవ్ వాచింగ్ ద స్టార్స్. ఐ లవ్ వాచింగ్ ద స్టార్స్. ఏ పనైనా చెయ్యడానికి కష్టంగా ఉంటే ఈ పని నాకు కొంచెం కష్టంగా ఉంది అంటాం కదా. దిస్ టాస్క్ ఈజ్ ఎ బిట్ హార్డ్ ఫర్ మీ. దిస్ టాస్క్ ఈజ్ ఏ బిట్ హార్డ్ ఫర్ మీ. ఎవరైనా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే అతను ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటాం కదా. హీ జస్ట్ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ ఏ వర్డ్. హీ జస్ట్ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ ఏ వర్డ్. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఎవరూ నమ్మరు కదా. ఎవరూ అతన్ని నమ్మబోరు. నో వన్ ఈజ్ గోయింగ్ టు బిలీవ్ హిమ్. నో వన్ ఈజ్ గోయింగ్ టు బిలీవ్ హిమ్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం కదా. నేను ఇక ఆమెతో మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ టు హర్ ఎనీమోర్. ఐ డోంట్ స్పీక్ టు హర్ ఎనీమోర్. ఎవరైనా అమాయకుడిలా నడుస్తూ ఉంటే నువ్వు నడుస్తున్నంత అమాయకుడివి కావు అంటాం కదా. యు ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ యూ ప్రిటెండ్. యు ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ యూ ప్రిటెండ్. చాలా వరకు మందుల రుచి చేదుగా ఉంటుంది కదా. మందు రుచి చేదుగా ఉంటుంది. ద మెడిసిన్ టేస్ట్స్ బెటర్. ద మెడిసిన్ టేస్ట్స్ బెటర్. ఎవరైనా అన్నీ స్వయంగా తయారు చేస్తే ఆమె అన్నీ స్వయంగా చేసింది అంటాం కదా. షీ డిడ్ ఇట్ ఆల్ బై హర్ సెల్ఫ్. షీ డిడ్ ఇట్ ఆల్ బై హర్ సెల్ఫ్. ఎవరైనా ఎక్కడైనా వేచి ఉండవలసి వచ్చిందని చెబితే మీరు ఎంతసేపు వేచి ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ వెయిటెడ్. హౌ లాంగ్ హ్యావ్ యూ వెయిటెడ్. అలాగే ఆమె ఒక డజను గుడ్లు కొన్నది అని ఇలా చెప్పాలి. షీ బాట్ ఏ డజన్ ఎగ్స్. షీ బాట్ ఏ డజన్ ఎగ్స్. ఎవరైనా మనపై జాలి చూపించడం ఇష్టం లేకపోతే నాకు మీ జాలి వద్దు అంటాం కదా. ఐ డోంట్ వాంట్ యువర్ పిటీ. ఐ డోంట్ వాంట్ యువర్ పిటీ. మన మాటలకు పెడార్థాలు తీస్తూ ఉంటే నా మాటలను వక్రీకరించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ట్విస్ట్ మై వర్డ్స్. డోంట్ ట్విస్ట్ మై వర్డ్స్. మనకు అవసరమైనప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం కదా. నేను వాళ్ళకి కృతజ్ఞుడను. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. చాలా విషయాలలో ఒకరిని వేరొకరితో పోల్చలేం కదా.
మీరు అతన్ని ఆమెతో పోల్చలేరు. యు కాంట్ కంపేర్ హిమ్ విత్ హర్. యు కాంట్ కంపేర్ హిమ్ విత్ హర్. మనకు కావలసిన వస్తువు ఎవరి దగ్గరైనా ఉంటే అడుగుతాం కదా, ఇది నాకు ఇస్తావా? విల్ యూ గివ్ దిస్ టు మీ? విల్ యూ గివ్ దిస్ టు మీ? ఎవరైనా ఏమి తింటారో తెలుసుకోవడానికి అతను సాధారణంగా ఏమి తింటాడు అని అడుగుతాం కదా, వాట్ డస్ హీ యూజువల్లీ ఈట్? వాట్ డస్ హీ యూజువల్లీ ఈట్? ఎవరిదైనా తప్పు కాదని తెలిసినప్పుడు అది అతని తప్పు కాదు అని చెబుతాం కదా, ఇట్స్ నాట్ హిజ్ ఫాల్ట్. ఇట్స్ నాట్ హిజ్ ఫాల్ట్. అప్పుడప్పుడు నిద్రలో వింత కలలు వస్తూ ఉంటాయి కదా, నిన్న రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటాం కదా, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ. ఎవరి మీదనైనా అంతగా నమ్మకం లేకపోతే మనం అతన్ని ఎంతవరకు నమ్మగలం అంటాం కదా, టు వాట్ డిగ్రీ కెన్ వీ ట్రస్ట్ హిమ్? టు వాట్ డిగ్రీ కెన్ వీ ట్రస్ట్ హిమ్? రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా తదుపరి స్టేషన్లో దిగుతారని తెలిసినప్పుడు ఆమె వచ్చే స్టేషన్లో దిగుతుంది అని చెబుతాం కదా, షీ గెట్స్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. షీ గెట్స్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. అలాగే అతను వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండండి అని ఇలా చెప్పాలి, ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్స్. ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్స్. ఎవరికైనా అవసరమైనప్పుడు సహాయం చేయలేకపోతే మేము మీకు సహాయం చేయలేనందుకు చింతిస్తున్నాము అని చెబుతాం కదా, వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ యూ. వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ యూ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు మన సూట్ కేస్ సర్దడానికి ఎవరైనా సహాయం చేస్తే ఆమె నా సూట్ కేస్ సర్దడంలో నాకు సహాయం చేసింది అని చెబుతాం కదా, షీ హెల్ప్డ్ మీ ప్యాక్ మై సూట్ కేస్. షీ హెల్ప్డ్ మీ ప్యాక్ మై సూట్ కేస్. మనం వెళ్ళవలసిన రైలు బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోతే ఎవరినైనా స్టేషన్లో దింపమని అడుగుతాం కదా, నన్ను రైల్వే స్టేషన్లో దింపగలరా? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్? పొరపాటున ఏదైనా జరిగితే నిజానికి అది పొరపాటున జరిగింది అని చెబుతాం కదా, యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. అలాగే తర్వాత గది శుభ్రం చేద్దాం అని ఇలా చెప్పాలి, లెట్స్ క్లీన్ ద రూమ్ లేటర్. లెట్స్ క్లీన్ ద రూమ్ లేటర్. మనకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా, నువ్వు సంతోషంగా ఉండటం చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంది. సీయింగ్ యూ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ టూ. సీయింగ్ యూ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ టూ. మన ఊరిలో ఏదైనా జాతర జరగబోతుంటే ఆ విషయం చెబుతాం కదా, రేపు మన ఊరిలో ఒక జాతర జరుగుతుంది. టుమారో దేర్ విల్ బీ ఏ ఫెయిర్ ఇన్ అవర్ విలేజ్. టుమారో దేర్ విల్ బీ ఏ ఫెయిర్ ఇన్ అవర్ విలేజ్. అలాగే ఈ ప్రదేశం చాలా శుభ్రంగా మరియు చక్కగా ఉంది అని ఇలా చెప్పాలి, దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. మనం ఉంటున్న కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంటే ఆ విషయం చెబుతాం కదా, మా కాలనీలో డ్రైనేజీ సమస్య ఉంది.
There is a drainage problem in our colony. There is a drainage problem in our colony. మనం కొత్త ఫర్నిచర్ కొన్నప్పుడు ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ అమ్మేస్తాం కదా, మేము పాత ఫర్నిచర్ అమ్మాలని అనుకుంటున్నాము. We are planning to sell the old furniture. We are planning to sell the old furniture. అలాగే మేము వచ్చే నెలలో కొత్త ఇంటికి మారుతున్నాము అని ఇలా చెప్పాలి. We are moving to a new house next month. We are moving to a new house next month. మనకు జలుబు చేస్తే మాటల సందర్భంలో ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇటీవల జలుబు చేసింది. I caught a cold recently. I caught a cold recently. కుక్క దాడి చేసినప్పుడు ఎవరైనా గాయపడకుండా తప్పించుకుంటే ఆమె కుక్క దాడి నుండి త్రుటిలో తప్పించుకుంది అంటాం కదా. She narrowly escaped from the dog's attack. She narrowly escaped from the dog's attack. మనం కొంతకాలంగా జిమ్కి వెళ్తుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను 3 నెలలుగా జిమ్కు వెళ్తున్నాను. I have been going to the gym for 3 months. I have been going to the gym for 3 months. మన ఇంటి పక్కన కొత్తగా ఏదైనా దుకాణం ప్రారంభిస్తే ఇటీవల మా ఇంటి పక్కన ఒక కొత్త దుకాణం ప్రారంభించబడింది అని చెబుతాం కదా. A new shop opened next to our house recently. A new shop opened next to our house recently. మనం మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుందనిపిస్తే నేను ఏదైనా తప్పుగా అన్నానా అని అడుగుతాం కదా. Did I say something wrong? Did I say something wrong? కొందరు ఏదైనా అనడానికి ధైర్యం చేయలేరు కదా. ఆమె ఏమీ అనడానికి ధైర్యం చేయలేదు. She did not dare to say anything. She did not dare to say anything. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే నువ్వు అతన్ని అడుగుతావా లేదా అంటాం కదా. Are you going to ask him or not? Are you going to ask him or not? ఎవరికైనా ఏదైనా అవసరం లేదనిపిస్తే మీకు ఇది అవసరం లేదు అని చెబుతాం కదా. You don't need it. You don't need it. ఏదైనా వస్తువు ఎవరికైనా తిరిగి ఇవ్వవలసి ఉంటే నేను దీన్ని ఆమెకు తిరిగి ఇవ్వాలి అని చెబుతాం కదా. I should return this to her. I should return this to her. మనకు వేటి గురించైనా వివరాలు తెలియకపోతే నాకు వాటి గురించి ఏమీ తెలియదు అని చెబుతాం కదా. I know nothing about them. I know nothing about them. మన స్నేహితులు ఎవరైనా ఆఫీసుకు వెళ్ళకపోతే నువ్వు ఆఫీసుకు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాం కదా. Why didn't you go to the office? Why didn't you go to the office? ఏ ప్రదేశంలోనైనా ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిస్తే ఇక్కడ ఈత కొట్టడం చాలా ప్రమాదకరం అని చెబుతాం కదా. Swimming here is very dangerous. Swimming here is very dangerous. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం కదా. నేను ప్రతి ఆదివారం నా గదిని శుభ్రం చేస్తాను. I clean up my room every Sunday. I clean up my room every Sunday. ఎవరైనా ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తిస్తే దానికి క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా. దానికి మీరు నాకు క్షమాపణ చెప్పాలి. You owe me an apology for that. You owe me an apology for that. తరచుగా జరిగే సంఘటన ఏదైనా జరిగితే ఇలాంటివి తరచుగా జరుగుతాయి అంటాం కదా. Such things occur frequently.
సచ్ థింగ్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ. ఎవరికైనా రాజకీయాల మీద ఆసక్తి ఉందని తెలిస్తే అతనికి రాజకీయాలపై ఆసక్తి ఉంది అని చెబుతాం కదా. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మనకు నచ్చని విషయాల గురించి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నువ్వు దాని గురించి నాతో మాట్లాడకపోవడమే మంచిది అని చెబుతాం కదా. యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్ టు మీ అబౌట్ ఇట్. యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్ టు మీ అబౌట్ ఇట్. మన కారు చెడిపోతే ఆఫీస్కి క్యాబ్లో వెళ్తాం కదా. నేను ఈరోజు క్యాబ్లో వెళ్తాను. ఐ విల్ టేక్ ఏ క్యాబ్ టుడే. ఐ విల్ టేక్ ఏ క్యాబ్ టుడే. బాగా అలసిపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం కదా. నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఐ యామ్ జస్ట్ రిలాక్సింగ్ ఎట్ హోమ్. ఐ యామ్ జస్ట్ రిలాక్సింగ్ ఎట్ హోమ్. కొందరు రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టలేరు కదా. నేను ప్రమాదాన్ని పసిగట్టలేను. ఐ కాంట్ స్మెల్ ద డేంజర్. ఐ కాంట్ స్మెల్ ద డేంజర్. అలాగే మీరు అతన్ని సరైన మార్గంలోకి తీసుకురావచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ బ్రింగ్ హిమ్ టు ద రైట్ పాత్. యూ కెన్ బ్రింగ్ హిమ్ టు ద రైట్ పాత్. కొందరు ప్రతిరోజు ఆలస్యంగా నిద్రలేస్తారు కదా. అతను ఆలస్యంగా లేస్తాడు. హీ ఈజ్ ఎ లేట్ రైజర్. హీ ఈజ్ ఎ లేట్ రైజర్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంత తేలిక కాదు కదా. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. కొందరు తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు కదా. అతను తప్పులు చేయడానికి భయపడతాడు. He is afraid of making mistakes. He is afraid of making mistakes. అలాగే ఆమెకు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది అని ఇలా చెప్పాలి. A good idea suddenly struck her. A good idea suddenly struck her. సంక్రాంతి పండుగకు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తారు కదా. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ద చిల్డ్రన్ వర్ ఫ్లయింగ్ కైట్స్. ద చిల్డ్రన్ వర్ ఫ్లయింగ్ కైట్స్. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం వీలు కాకపోతే మనకు బదులుగా వేరే వాళ్ళని వెళ్ళమని అడుగుతాం కదా. నా స్థానంలో మరొకరు వెళ్ళవచ్చు. సమ్వన్ ఎల్స్ కెన్ గో ఇన్ మై ప్లేస్. Someone else can go in my place. మొక్కలు ఎలా నాటాలో అందరికీ తెలియదు కదా. నాకు మొక్కలు నాటడం ఎలాగో తెలుసు. I know how to plant the plants. I know how to plant the plants. అలాగే ఈరోజు నా 20వ పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. Today is my 20th birthday. టుడే ఈజ్ మై 20th బర్త్డే. ఏదైనా ముఖ్యమైన సమావేశం జరుగుతున్నప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో ఉంచమని చెబుతాం కదా. మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచండి. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. ఏదైనా చర్చించాలనుకున్నప్పుడు భోజన సమయం అయితే మధ్యాహ్న భోజనం తర్వాత దీని గురించి చర్చిద్దాం అంటాం కదా. లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. లెట్స్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ లంచ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తాం కదా. నేను వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ దెమ్. ఒక్కోసారి అనారోగ్యం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. అతను కోలుకోవడానికి సమయం పట్టవచ్చు.
హిజ్ రికవరీ మే టేక్ టైమ్. హిజ్ రికవరీ మే టేక్ టైమ్. ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్ళి వాళ్ళని కలవలేకపోతే నేను అతన్ని కలవలేకపోయాను అని చెబుతాం కదా. ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఐ డిడెంట్ గెట్ టు మీట్ హిమ్. ఎవరైనా ఏ విషయంలోనైనా పొరబడితే మీరు పొరబడ్డారు అని చెబుతాం కదా. యు ఆర్ మిస్టేకెన్. యు ఆర్ మిస్టేకెన్. ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆలోచించి మాట్లాడు అని చెబుతాం కదా. స్పీక్ థాట్ఫుల్లీ. స్పీక్ థాట్ఫుల్లీ. అలాగే అతని తాతగారి వయస్సు ఎంత ఉండవచ్చు అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ. హౌ ఓల్డ్ మైట్ హిస్ గ్రాండ్ ఫాదర్ బీ. ఎవరైనా దేనికైనా అనుమతిస్తారో లేదో అని అనుమానంగా ఉన్నప్పుడు అతను దానికి అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్. డూ యూ థింక్ హీ విల్ అలౌ దట్. కొందరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఉంటారు కదా. నువ్వు ఎప్పుడూ నా భావోద్వేగాలతో ఆడుకుంటున్నావు. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మై ఎమోషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.